నాకు చోడవరంలో 2 ల్యాండ్లు ఉన్నాయి. అందులో ఒక ల్యాండ్ అమ్మేశాను సార్. అమ్మేసి ఆ డబ్బులు పంతులు గారికి ఇచ్చాను. ఇప్పుడు పంతులు గారు ఏం చేస్తున్నారంటే ఇవ్వట్లేదు. డిఆర్ఎం ఆఫీస్లో శివాలయం ఉంది. ఆ శివాలయంలో పంతులు గారండి, అతని పేరు తుమ్మరాడ సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు, ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు సార్. చాలా ఏడిపిస్తున్నారు. ఇంక నాకు ఏం చెయ్యాలో తెలియక నా ఫ్రెండ్ని ఒక లాయర్ని చూడమన్నాను. తను ఫేస్బుక్లో చూసి ఆ లాయర్ని అప్రోచ్ అవ్వవే అని చెప్పింది. నేను అతని గురించి ఎంక్వైరీ కూడా చేశాను. అతను మంచివారని తెలిసింది, అప్రోచ్ అయ్యాను సార్. బట్ అతని దగ్గర కూడా నాకు న్యాయం జరగట్లేదు. ఇంకా న్యాయం జరగాలని ఈరోజు కోర్టుకి వెళ్ళి, బార్ అసోసియేషన్కి వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇచ్చాను సార్. లాయర్కి 1,20,000 అండి, అంతే సార్. పంతులు గారికి 7 lakhs అండి. బార్ అసోసియేషన్లో ఇదే చెప్పాను సార్. అయ్యా, నా పేరు కె శ్రీలక్ష్మి, దయచేసి నాకు న్యాయం చేయండి. దేనికంటే నేను ఇలాగా ఒక డిఆర్ఎం ఆఫీస్లో పంతులు గారికి డబ్బులు కావాలేంటి ఇచ్చాను. మా అత్త వాళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పుడు అతనికి ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు, ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు. దయచేసి ఈ ప్రాబ్లం వల్ల నేను ఒక లాయర్ని అప్రోచ్ అయ్యాను. ఆ లాయర్ ఇప్పటి వరకు దానికి సంబంధించిన కాగితాలు కానీ, దానికి సంబంధించిన ఒక నెంబర్ కానీ ఏది నాకు ఇవ్వలేదు. అయిపోద్దమ్మా అని అంటున్నారు. ఇంకా బాగా ఇరిటేషన్ అయిపోయింది సార్ నాకు. ఆలోచించి నా లైఫ్, నేను ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేస్తే నాకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడు భగవంతుడు, నేను ఊరుకోను, ఈరోజు ఏదైనా అవ్వని అని చెప్పి ఒక చాక్ కూడా ఇక్కడి నుంచే పట్టుకెళ్ళాను సార్. పట్టుకెళ్ళి నేను చచ్చిపోతాను, అతన్ని పిలుస్తారా పిలవరా ఇక్కడికి, నేను అతన్ని పిలవకపోతే మాత్రం నేను ఇక్కడ చచ్చిపోతానని చెప్పి చాక్ ఇలా పెట్టుకున్నాను సార్. అందరూ పోలీసులు అందరూ వచ్చి అమ్మ అట్లా చేయకూడదమ్మా అని చేశారు, కానీ నేను ఊరుకోలేదు సార్. ఆ తర్వాత ఒక అతను, అందులో ఒక 2-3, అమ్మ ఇక్కడ కాదు నువ్వు అట్లా అరవాల్సింది, పైన బార్ అసోసియేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పేపర్ మీద రాసివ్వు, మేము అప్పుడు ఏం చెయ్యాలో అది చేస్తాము, అంతేగాని నువ్వు ఇట్లా అరిస్తే ఏం కాదమ్మా అని ఒక అతను గట్టిగా అరిచారు. ఆడవాళ్ళు వణికిపోతున్నాను, ఎందుకంటే ఫిట్స్ ఉన్న మనిషి అంతలా అరవకూడదు. వణికిపోతుంటే నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి పైకి తీసుకెళ్ళారు. నన్ను అక్కడ కూడా అరిచాను, ఎందుకంటే అక్కడ కొంతమంది మగవాళ్ళు బడ్డీ తీసుకోండి దీన్ని అన్నారు. అంటే లాయర్లే, దీన్ని బడ్డీ తీసుకెళ్ళిపోండి, ఏంటి అట్లా అరుస్తుంది అని గట్టిగా అన్నారు. ఎవరు తీసుకుపోతారు, రండి ఎవరు తీసుకుపోతారని ఫిల్ట్ పట్టుకుంటే అప్పుడు ఇంకో 2 ఆడవాళ్ళు వచ్చి అమ్మ అట్లా కాదమ్మా రా అని చెప్పి వేరే లోపలికి తీసుకెళ్ళి నాకు ముందు ఒక వైట్ పేపర్ ఇచ్చి, అమ్మ నీకే ప్రాబ్లం ఉందో ముందు దీని మీద రాయు, మేము చూసుకోకపోతే అప్పుడు నువ్వు అడుగుదు కానీ. అతని ఆఫీస్ కూడా ఇక్కడే, మన నెల్లూరు మెస్ ఎదురుగానే, నువ్వేం భయపడక్కర్లేదు, అది మన 2 టౌన్కే వస్తుంది, నీకు పోలీసులు కూడా వస్తున్నారు, దయచేసి అరవకు, ముందు కూర్చొని రాయి అని చెప్పి ఆవిడెవరో కానీ నాకు చెప్పారు ఏం రాయాలో. రాసి ప్రెసిడెంట్ గారు కూడా నా దగ్గరికే వచ్చారు. నేను రేపు అతన్ని పిలిచి అంతా మాట్లాడతాను, నీ డబ్బులు నీకు వచ్చేటట్టు చేస్తాను, దయచేసి అరవకు అని అంటే ఇంకా అట్లా ఉండిపోయాను. అరవలేదు సార్, ఉండిపోయాను ఇంకా అట్లా. అయ్యా, ఎవరు లేని దాన్ని ఒక్కదాన్ని బతుకుతున్నాను, భగవంతుడు ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడో నాకు తెలియదు, ఒక్క మాటే అడుగుతున్నాను మిమ్మల్ని, నా డబ్బులు నాకు ఇప్పించండి, ఎందుకంటే నాకు ఇప్పుడు డబ్బులు అనేది చాలా అవసరం, దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించండి, నేను ఇంకేం అడగట్లే మిమ్మల్ని, దయచేసి. ఆ మనిషి నన్ను మోసం చేశారు, ఆ మనిషి, అది నేను అడుగుతున్నా. నా పేరు మాధవీలత, ఇక్కడ విశాఖపట్నం బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ఉన్నా. అయితే ఈరోజు ఒక కోర్టులో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే శ్రీలక్ష్మి అని ఒక ఆమె సెకండ్ ఏడీజీకి వచ్చి ఆ జడ్జి గారి ముందు హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించింది, చాక్ పెట్టి బెదిరించడం జరిగింది. కొంచెం ఆమెకి ఏదో లాయర్తో ఏదో ఇష్యూ ఉందని చెప్పేసి ఆ అమ్మాయి అభియోగం. సో దానివల్ల ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఆ అమ్మాయి కొంచెం అలజడి చేయడం జరిగింది. దాన్ని బట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్న న్యాయవాదులు అందరూ కలిపి ఆ అమ్మాయిని కంట్రోల్ చేసి కొంచెం కూల్ చేసి బార్ అసోసియేషన్ లో కంప్లైంట్, ఏదైనా అడ్వకేట్ గురించి వివరాలు కావాలన్నా కంప్లైంట్ చేయాలన్నా బార్ అసోసియేషన్ కి రావాలి కాబట్టి ఆ అమ్మాయిని అక్కడికి పంపించడం జరిగింది. అక్కడికి వచ్చి కూడా చాలా రూడ్ గా ప్రవర్తించింది, ఒక సైకోలాగా చాలా అరెస్ట్ చేసి వందలాది మంది ఎంతమంది ఏం చెప్తున్నా కూడా అమ్మాయి కాస్త హ్యార్ష్ గా ప్రవర్తించింది. సో వాట్ ఎవర్ అందరం కలిపి బార్ లోని కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మాయి ఉన్న పరిస్థితి, మానసిక పరిస్థితిని బట్టి అందరూ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయి బార్ కౌన్సిల్ లోని ఒక అడ్వకేట్ కె
కేసు విషయంలో అమ్మాయికి పూర్తి డీటెయిల్స్ తెలియక వివరాలు కనుక్కోవడానికి వచ్చే నిమిత్తంలో ఆ అమ్మాయి వెళ్ళే విధానంలో కొంచెం తేడా ఉంది. సో ఆ అమ్మాయి అలా ఫ్రస్ట్రేట్ అయ్యడం వల్ల బార్లో కొంచెం అలజడి చేసింది, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే క్రియేట్ చేసింది. టీం మెంబర్స్ అందరూ కలిపి ఒక సీనియర్ న్యాయవాదులు అందరూ కలిపి అమ్మాయితో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్న పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, ఎస్ఐ వాళ్ళు వచ్చి కంప్లైంట్ తీసుకున్నారు. ఎంక్వైరీ చేసి ఏంటని తెలుసుకొని ఆ అమ్మాయి యొక్క సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి ఆ అమ్మాయికి సముదాయించి పంపించడం జరిగింది. ఆ అమ్మాయి ప్రవర్తించిన కారణం, ఆ అమ్మాయి చెప్పిన అభియోగం ఏంటి అంటే ఒక అడ్వకేట్కి కేసు ఇవ్వడం వల్ల డీటెయిల్స్ ఏమీ తెలియట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆ అమ్మాయి ఆ ఆఫీస్ కూడా తెలియట్లేదు అనేసి అంది. అంటే యాక్చువల్గా ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఫేస్బుక్లో చూసి అడ్వకేట్ ఇల్లు కానీ ఆఫీస్ కానీ ఏమీ తెలియకుండా ఫేస్బుక్లో చూసి నేను ఆ అమ్మాయికి ఇవ్వడం అని జరిగిందని చెప్పింది. ఆ అమ్మాయికి ఉన్న కేసు ఇష్యూ కోసం సెర్చ్ చేసింది, ఫేస్బుక్లో సెర్చ్ చేసి అడ్వకేట్ ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకొని అప్రోచ్ అయ్యానని అమ్మాయి మాటలతో తెలిసింది. సో దానివల్ల అతని డీటెయిల్స్ పూర్తిగా తెలియలేదు, ఆఫీస్ కూడా చెప్పలేకపోతున్నారు, ఫోన్ నెంబరు అతను తప్ప ఇంకేం తెలియట్లేదు. ఇచ్చానని చెప్పారు, మరి తెలీదు, మరి అది నిజాలు ఆ లాయర్ని పిలిపించి విచారించి ఖచ్చితంగా ఇరు వర్గాలతో మాట్లాడి బార్ కౌన్సిల్ ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఆయన పిలిపించడం అయితే ప్రెసిడెంట్ గారు పిలిపించి బార్లోని ఆయన విచారణ చేసి ఆమెను కూడా పిలిపించి ఏం జరిగిందో విషయాలు తెలుసుకొని ఆమెకు న్యాయం జరిగేలాగా అసలు విషయం ఏంటనేది తెలుసుకొని విచారణలో తెలుస్తుంది.